కుంభము వారికి శుక్రుడు 4వ భావంలో ఏప్రిల్ 19వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు చతుర్థ స్థానంలో ఉంటున్నాడు. దాని మీద శని కుజుల యొక్క దృష్టి కూడా ఉంది. లగ్నంలో రాహు ఉన్నాడు మీకు. మరి దీని మూలంగా మీకు కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల్లో మీకు జాగ్రత్త పడాలి అనేటువంటి అంశాలు చెబుతూ, దీంతో పాటు మీకు మీ జన్మజాతకంలో శుక్రుడు ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు జరుగుతాయి, గురువర్గ లగ్నాలకైతే ఏంటి, శనివర్గ లగ్నాలకైతే ఏంటి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే శుక్రగ్రహం ఎప్పుడు కూడా 4లో ఉన్నప్పుడు మీ లగ్నానికి శుభుడు కాబట్టి చతుర్థాధిపతి చతుర్థ స్థానంలోకి వచ్చినప్పుడు మీకు 2 విషయాల్లో మంచి లాభాలు ఉంటాయి. ఏమిటది? ఒకటి గృహ వాహన విద్యా సంబంధించినటువంటి యోగాలు లాభాలు ఇస్తాడు. రెండవది ఏంటంటే ఇక్కడ మీరు ఎప్పటి నుంచో గురుత్వ సంబంధించిన విద్యలు కొన్ని ఉంటాయి. అంటే టీచింగు, ట్రైనింగు, బ్యాంకింగ్ సెక్టార్స్, లేకపోతే కొన్ని బిజినెస్లు ఉంటాయి. అందులోనే ముఖ్యంగా స్కూల్స్, కాలేజ్ లాంటి బిజినెస్లు కానివ్వండి. అంటే ఇవాళ రేపు అది బిజినెస్ అయిపోయింది అనుకోండి, దానికి ప్రత్యేకంగా. ఎందుకంటే అంతా కూడా ధనం మూలం విధంగా చెప్తున్నట్టుగా మనం ప్రతిదీ కూడా ధనంతోనే మార్పిడి చేస్తున్నాం కాబట్టి ప్రతి దగ్గర ధనం తీసుకోవాల్సిన ఆ సొసైటీ క్రియేట్ అయిపోయింది. అంతేగాని మేము గురువులం, మేము చక్కగా పిల్లలకు పాఠాలు నేర్పిస్తాం, మీ ఇంటి నుంచి బియ్యము పప్పులు ఇవ్వండి అనే రోజులు పోయాయి. కాబట్టి ఏంటంటే అంటే అప్పుడు గురువు యొక్క దీంతో ఇచ్చేవారు అలాగా, గురువు మీద ఉండేటువంటి ప్రేమతో. ఎందుకంటే అప్పుడు అంతా కూడా వస్తు మార్పిడి కాబట్టి ఇక్కడ మీకేంటంటే స్కూల్స్, కాలేజెస్, ఎందుకంటే భాగ్యాధిపతి చతుర్థ భావంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో విద్యా సంబంధించిన వాటిల్లో ఉండేటువంటి విషయాల్లో మీకు అనుకూలత ఇస్తుంది. కాకపోతే ఎంతైనా కూడా మీరు ఎక్కడైతే మీరు ఒక ప్రాపర్టీ తీసుకుందామని, వాహనం తీసుకుందామని, మనం ఒక్కోసారి చూడండి, మనం కొన్నిసార్లు ఈ యూట్యూబ్లో ఉన్నది మనం కొన్ని ఫ్రాడ్స్ వింటూ ఉంటాం. ఒక అతను పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, ఆయన కారు చాలా సగం రేటుగా అమ్మేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు సడన్గా షిఫ్ట్ అయిపోయింది, చాలా తక్కువ మైలేజ్ తిరిగింది. 50 లక్షల కారు జస్ట్ 20 లక్షలకి అమ్మేస్తున్నాడు, తర్వాత ఇంకా తక్కువగా అమ్మేస్తున్నాడు, ఫస్ట్ పేమెంట్ ఇంత ఏమన్నాడు అని మనం వింటూ ఉంటాం. ఆయన చూస్తే మొత్తం ఆయన డీటెయిల్స్ అన్ని పంపిస్తాడు. నిజమే కదా అని మనం అనుకుంటాం, తెరా చూస్తే అది మోసపోతూ ఉంటాం. కాబట్టి మీరు వాహనం కొనేటప్పుడు, ఎవరికైనా వాహన సంబంధంగా మీరు ధన లావాదేవీలు చేసేటప్పుడు, ఎందుకంటే ధనస్థానంలో 2 క్రూర గ్రహాలు ఉన్నాయి కదా, కాబట్టి లావాదేవీలు చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీరు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. పంచమ స్థానంలో ఉన్నాడు కదా గురువు, కాబట్టి దత్తాత్రేయుడి ఆరాధన, కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకోవడం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. అయితే మీ యొక్క జాతక చక్రంలో గనక శుక్రుడు ఏ స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడో చెప్పుకుందాం. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది 2 వర్గాలు ఉంటాయండి ఎప్పుడు కూడా. ఏమిటది అంటే ఒకటి గురువర్గము, శనివర్గము. మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే గురువర్గ లగ్నాలు ఏంటి, శనివర్గ లగ్నాలు ఏంటి. ఏమిటి ఆ లగ్నాలు? మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనము. ఇవి గురువర్గ లగ్నాలు అంటారు. మరి శనివర్గ లగ్నాలు ఏమిటండి అంటే వృషభము, మిథునము, కన్య, తుల, మకర, కుంభరాశులు శనివర్గ లగ్నాలు అవుతాయి. మరి ఈ యొక్క వర్గ లగ్నాలకి శుక్రుడు కొన్నిటికేమో శుభుడు, కొన్నిటికి పాప అవుతాడు. ఎవరెవరికి? శనివర్గ లగ్నాలకి శుభుడు అవుతాడు. ఎందుకు అంటే లగ్న షష్టమాధిపతి శుక్రుడు వృషభ లగ్నానికి అయితే, మిథునానికి పంచమాధిపతి. ఎలా అయితే మనం సర్వే త్రికోణనేతారో గ్రహ శుభల ప్రదాహన పరాశ్రమాస్ చెప్పారుగా, కాబట్టి ఆ రకంగా శుభుడు అవుతాడు. పంచమ వ్యయాధిపతి అయినప్పటికీ, వ్యయాధిపతి వచ్చినప్పటికీ పంచమాధిపత్యం వచ్చింది కాబట్టి సింగిల్ ప్లానెట్. అలాగే ఈ యొక్క కన్యా లగ్నానికి ధనాధిపతి, తులా లగ్నానికి లగ్నాధిపతి, మకర లగ్నానికి పంచమ దశమాధిపతి రాజ్యోగకారకుడు, కుంభానికి కూడా చతుర్థ భాగ్యాధిపతి రాజ్యోగకారకుడు. మరి మిగతా లగ్నాలకి శుభుడు అవ్వడు. మరి శుభుడు అవ్వనంత మాత్రం చేత మరి శుక్రుడు డబ్బులు ఇవ్వడా? ఎందుకంటే శుక్రుడు ధనాన్ని ఇచ్చే కారకుడు కదా. మరి ధనం ఇవ్వకుండా ఉండిపోతాడంటే అలా ఏమి ఉండదండి. ఒక్కొక్కసారి గ్రహం ఎలా ఉంటుందంటే మీ జన్మజాతకంలో ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది శుక్ర బలము బాగుంటే మీకు కలిగే ఫలితాలు ఏమిటంటే ఒకటి లిక్విడ్ క్యాష్, కాస్త చేతిలో డబ్బులు కనపడడం, వాహనం ఉండడం, గృహం ఉండడం, మరియు అదేవిధంగా చక్కటి భార్య. ముఖ్యంగా ఎందుకంటే మనకి అన్నిటికంటే గొప్ప యోగం చక్కటి జీవిత భాగస్వామి రావడం.
వివాహ జీవితంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఉండడం అనేటువంటిది శుక్రుడు బాగుంటే జరుగుతాయి. అయితే ఇందులో ప్రధానంగా ధనుర్లగ్నం వాళ్ళకి మాత్రం శుక్రుడు 6వ అధిపతి అవుతాడు, 6-11 అధిపతి అవుతాడు. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ బాధిస్తుంటాడు, ఎందుకంటే సప్తమాధిపతి బాధకుడు, దాంతోపాటు ఈ శుక్రుడు కూడా కొంచెం 6-11 ఆధిపత్యం కాబట్టి. అయితే ఇక్కడ మీకు లగ్నంలో ఉన్నాడు అనుకోండి, అది ఏ లగ్నమైనా, అయితే ఇక్కడ ఏ లగ్నమైనా అనే దానికి ఒక రిజల్ట్ ఉంటుంది, మీ లగ్నానికి శుభుడైతే ఒక రిజల్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పాప అయితే ఏంటంటే అక్కడ శుక్ర సంబంధంగానే ఇబ్బందులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. లగ్నంలో ఉంటాయి. మనం ఏ లగ్నాలకని చెప్పుకున్నాం? పాపులు, మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనం అనుకున్నాం కదా. అక్కడ ఉండి మరీ పాడయ్యాడు అనుకోండి, ఇంకా అంటే స్త్రీల మూలంగానే, సుఖాల మూలంగానే ఓవర్ సుఖం, ఓవర్ దీనివల్ల ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అలా కాకుండా శుభుడు అనుకోండి, కలలు ఇస్తాడు, ఆధ్యాత్మిక చింత అంటే అమ్మవారి ఉపాసన ఇస్తాడు అక్కడ, మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గా మంచి ఆకర్షణమైనటువంటి రూపాన్ని ఇస్తాడు, చూడగానే అట్రాక్ట్ అయిపోయేలాంటి రూపాన్ని ఇస్తాడు అన్నమాట శుక్రుడు. అలా అంటే లగ్న సంబంధం కలిగింది, అంటే జీవుడికి సంబంధం కలిగింది కాబట్టి. మరి 2లో ఉన్నాడు అనుకోండి, పాపి అయితేనేమో స్త్రీల మూలంగానే కుటుంబంలో విచ్ఛిన్నాలు జరుగుతూ ఉంటాయి, ధనం మూలంగానే విచ్ఛిన్నం జరుగుతూ ఉంటుంది. అంటే ధనం ఎవరికో ఇంట్లో వాళ్ళకి ఇస్తారు, ఆ ధనం మూలంగానే వారికి గొడవలు చేయడం, అయ్యో ఏమిట్రా బాబు డబ్బుల కోసం కుటుంబ సభ్యులను విడిపోయామా, అన్నదమ్ములు విడిపోయామా, అక్కచెల్లిని విడిపోయామా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత రియలైజేషన్ వచ్చిన తర్వాత, అయ్యో చిచ్చి ఆ రోజు ఆ ₹1,00,000 కోసం ఫ్యామిలీని దూరం చేసుకున్నానంటే, ఆ చిన్న పిసర ఆ ఇల్లు కోసం దూరం చేయదు, ఎందుకంటే శుక్రుడు గృహానికి కారకుడు కదా, వాహనం కోసం దూరం చేసుకున్నానంటే ఈ తుచ్చమైన వాహనం ఏముంది అనిపిస్తుంది తర్వాత. అయితే పాప అయితే, శుభుడైతే మరి అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తాడు. అదే 3లో ఉంటే శుభుడైతేనేమో కొంతమంది స్త్రీల పరిచయాల వల్ల మంచి ఫలితాలు వస్తాయి, పాప అయితే ఆ పరిచయాలు ఇబ్బందిని ఇస్తాయి. 4లో ఉంటే శుభుడైతేనేమో త్వరగా వాళ్ళ లైఫ్లో ఈ కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఆర్ట్స్ రిలేటెడ్ నేర్చుకోవడం వల్ల బాగుంటుంది. దశమంలో ఉన్న ఆర్ట్స్ రిలేటెడ్, క్రియేటివ్ రిలేటెడ్ వల్ల ధనయోగం ఉంటుంది. కానీ శుక్రుడు పాప అయితే ఈ ఆర్ట్స్ రిలేటెడ్ నేర్చుకోవడం వేస్ట్ అయిపోద్ది వాళ్ళకి, పాపై పాడవ్వాలి, గుర్తుపెట్టుకోండి. పాప అయినప్పటికీ శుభ ఫలితాలు ఇస్తాడు ఒక్కోసారి, అప్పుడు కళా సంబంధించిన నేర్చుకోవడం ద్వారా మంచి ఫలితాలు కూడా వస్తాయండి. ఇక్కడ ఏంటంటే ఆ ప్లానెట్ ఎలా ఉంది, ఆ గ్రహం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేటువంటిది చూసుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. పంచమంలో ఉంటే సంతానానికి వీళ్ళకి ఉన్న రిలేషన్ చాలా బాగుంటుంది, శుభుడైతే పాప అయితే ఆ ప్రేమలో ఇబ్బంది పడుతూ ఉంటాయి అనమాట. అంటే ఈ రిలేషన్లో ఏమిటండి సంతానంతో గొడవలు ఏంటి, ప్రేమ లేకుండా పోయింది ఏంటి అనుకుంటూ ఉంటాం. 6లో ఉంటాయి ఎవరికైనా, ఏ లగ్నానికైనా. అయితే శనివర్గ లగ్నాలకైతే ఎక్కువ ఇబ్బంది ఇవ్వడు, కానీ గురువర్గ లగ్నాలకు 6లో ఉంటే అక్కడ పర్టికులర్గా పాపే అవుతారు కాబట్టి వివాహం విషయంలో కొంత ఇబ్బందులు రావడం, అర్క వివాహం చేసుకోవాలని చెప్తూ ఉంటాం, పురుషులకైతే. స్త్రీలకైతే కుంభ వివాహం చేసుకోండి అని చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ 2 వివాహాల యోగం ఉందో లేదో చూసుకొని చేయాలి, కేవలం 6లో ఉన్నంత మాత్రం కాదు. అయితే ఇక్కడ ఏంటంటే వివాహము, జీవిత భాగస్వామి, జీవిత భాగస్వామి ముఖ్యంగా పురుషులకి స్త్రీ మూలకంగా ఇబ్బందులు రావడం, స్త్రీలు శత్రువులు అవడం జరుగుతూ ఉంటుంది. సప్తమంలో ఉంటే శుభుడైతే అందమైన భార్య, చక్కగా ప్రేమగా చూసే భార్య వస్తుంది. అదే కనుక పాప అయితే ఆ భార్య ద్వారానే పాపం ప్రేమను కోల్పోయి ఇతను మాత్రం ప్రేమిస్తుంటాడు, లేకపోతే ఆ అమ్మాయి ప్రేమిస్తున్న ఈ అబ్బాయి పట్టించుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అష్టమంలో బాగుంటే తాతగారు ఆస్తులు విపరీతంగా డబ్బులు కలిసి వస్తాయి, సీక్రెట్గా రకరకాల ఈజీ మనీ ద్వారా. పాడైపోతే ఏమైపోద్ది అంటే ఉన్న తాతగారి ఆస్తులు, బంగారం అన్నీ కూడా పోతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఇప్పుడు తాతగారి ఆస్తిని పాడు చేసే దాంట్లో ఉన్నాడు అనుకోండి శుక్రుడు, అప్పుడు ఏం చేయాలి? మీ పేరు మీద తాతగారి ఆస్తి ఉండకూడదు, మీ భార్య పేరు మీద, పిల్లల పేరు మీద ఇచ్చేసేలాదో అది అమ్మేసి కూడా కొనుక్కోవాలి. శాస్త్రం ఏం చెప్తుందంటే ఎప్పుడు కూడా మనకి ఈ గ్రహము ఉన్నప్పుడు ఏ రిజల్ట్స్ ఇస్తుంది, దీన్ని తగ్గట్టుగా నువ్వు ఏం చేయాలి. ఇప్పుడు చూడండి, కొంతమంది బాడీలో ఇది పడదండి అన్నప్పుడు అది పడదు, అది తినకూడదు, ఇంకంతే. అది ఈ పలానా ఫుడ్ పడదండి, లేకపోతే పలానా వాతావరణం పడదండి, పలానా టాబ్లెట్స్ పడవు, కొంతమందికి టీటీ ఇంజెక్షన్ పడదు, మనందరికీ మంచిదే కదండి అంటే ఆ వ్యక్తి పడదంతే. అలాగే జన్మజాతకానికి కూడా ఏంటంటే ఈ గ్రహం పడదు, ఈ గ్రహం స్థితి బాగాలేదు అన్నప్పుడు దాని జోలికి వెళ్ళకూడదు, అంతే సింపుల్. ఆస్ట్రాలజీ అంతా ఏం చెప్తుందంటే నీకు ఏది సరిపోతుందో దాని జోలికి వెళ్ళకు, హ్యాపీగా ఉంటావు. నీకు ఏది సరిపోతుందో దాని గురించి నువ్వు ప్రయత్నం చేయ, ఖచ్చితంగా హ్యాపీగా ఉంటావు. ఇది ఆస్ట్రాలజీ యొక్క ముఖ్యమైనటువంటి మూలం. అలాగే మరి ఇదే శుక్రుడు మీకు ఆ భాగ్యంలో ఉంటే తండ్రితో మంచి ప్రేమ మన తండ్రికి బాగా కలిసి రావడం, పాప అయితే తండ్రితోనే కొంత ఇబ్బంది. అంటే ఏంటి, శుక్రుడు కొన్ని లగ్నాలకు పాపలే అక్కడ పాపగ్రహాలతో కలిసి ఉంటాడు, అప్పుడు ఏమైపోద్ది, ప్రేమ లేకుండా పోవడం, తండ్రితోనే గొడవలు అవ్వడం, ఏంటో అర్థం కాదు. ఇదేమిట్రా బాబు, లోకం మొత్తం 1,000,000 మందిలో 99,00,000 చిల్లర మందికి బాగుంటే నాకు ఒక్కడికి ఎందుకు ఇలా ఉంది అనిపిస్తూ ఉంటుంది. దశమంలో ఉండిందాక నేను చెప్పినట్టుగా కళారంగ సంబంధంగా కలిసి రావడాలు, లాభంలో ఉంటే కూడా శుక్రుడికి మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఫ్యాషన్ రిలేటెడ్ బిజినెస్ల ద్వారా కలిసి వస్తుందేమో, జీవిత భాగస్వామితో
సెక్సువల్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు పొటెన్షి తగ్గుతుంది, లాభంలో ఉంటే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సెక్స్ వీటికి కారకుడు శుక్రుడు, సెక్సువల్ పొటెన్షియల్ కారకుడు. ఆయన లాభంలో పడిపోతే ఏమైపోతుంది అంటే వ్యయంలో ఉంటేనేమో చాలా మంచిది శుక్రుడికి, కానీ లాభంలో ఉండకూడదు. బట్ కొన్ని బిజినెస్లకి చాలా మంచిది, కానీ ఈ మ్యారిటల్ లైఫ్ సంబంధించిన విషయాలకి పనికిరాదు 11లో ఉండడం. ఇక ఇప్పుడు మీరు అనిపించవచ్చు ఏమని మరి 11లో ఉన్న వాళ్ళందరికీ ఇంకా ఇదైపోతుంది అంటే, ఒక్కొక్కసారి ఏమో దశ రాదు వాళ్ళకి, ఎప్పుడో ముసలి ఏజ్ అప్పుడు ఒక 60-70 ఏళ్ళు ఇప్పుడు వస్తుంది. అప్పుడు లాభంలో ఉంటే ఏముంది, అప్పుడు ప్రత్యేకంగా అతనేమి ఆయన నిరూపించుకోవాల్సింది, పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు కదా అక్కడ, కాబట్టి అక్కడ ఇబ్బంది ఏమి ఉండదు. దశ ఎప్పుడు వస్తుందో కూడా చూసుకోవాలి ఇప్పుడు కూడా. అలాగే 12లో ఉంటే చాలా మంచిది, మంచి కంఫర్ట్స్ అనుభవిస్తాడు. అయితే ఏ లగ్నానికైనా సరే 12లో ఉంటే కొంత మంచిదే, కానీ శుభుడైనటువంటి లగ్నాలకి ఉంటే ఇంకా మంచిది. పాపైన లగ్నాలకు ఉండి పాపగ్రహాలతో ఉంటే అనవసరమైనటువంటి వ్యసనాలకు గురవుతాడనమాట. ఇవి ముఖ్యంగా శుక్ర సంబంధించిన. మరి ఈ శుక్ర సంబంధించిన బాగుండాలంటే ఏం చేయాలి? రెగ్యులర్గా లలిత చదువుకోండి, శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకోండి, ప్రతి శ్రేణి మాతృభావంతో చూడండి. ఎక్కడ మీరు అంటే ఇంకా ఆ స్థితిలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు శుక్రగ్రహం యొక్క ఇచ్చేటువంటి పూర్వజన్మ కర్మ రిజల్ట్ అనేటువంటివి న్యూట్రల్ అయిపోతాయి. శ్రీమాత్రే నమః.